ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కొత్త భవన నిర్మాణంపై వేగం పెంచింది. దీనిపై అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త భవన నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన నిర్మాణంపై పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరున గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా బిల్డింగ్ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే భవిష్యత్తులో ఆసుపత్రికి ఎలాంటి సమస్యలు రాకుండా డిజైన్లు ఉండాలని తెలిపారు. ఆసుపత్రికి ప్రతిరోజు వేలాది మంది రోగులు వచ్చే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు కనెక్టివిటీ ఉండేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేయాలంటూ అధికారులకు సూచించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి భవిష్యత్ అవసరాలకు సరిపడా అన్ని రకాల ఆధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండాలని తెలిపారు సీఎం. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక భవిష్యత్తులో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టిన ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలన్నారు. రోగుల సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలని తెలిపారు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన సీఎం ఈ నెలాఖరున శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు.